తెలుగుదేశం జనసేన జగన్మోహన్ రెడ్డికి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి షాక్నిచ్చాయి. రెండు పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థుల లిస్టు ఫైనల్ అయింది. అసలు ఇంతకీ తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు, ఏ ఏ స్థానాల్లో ఉన్నారు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులను మారుస్తాడా, అసలు ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటా ఉన్నాడు. అయితే ఇక్కడ పనికిమాలినటువంటి చెత్తని అక్కడ పనికిమాలినటువంటి చెత్తని ఎక్కడ వేసుకుంటూ తిరుగుతున్నాడు తప్ప నిజంగా తనకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకనటువంటి దిక్కు తోచనటువంటి స్థితిలో ఉన్నాడు. వైనాట్ 175 అనేటికి అభ్యర్థులకే దిక్కు లేనటువంటి స్థితి ఉంటుందా? అయితే తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని అంటే ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు రిలీజ్ చేయలేవేమో, ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాను. పైగా సామాజిక వర్గ సమీకరణాలని చెప్పి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సీట్లు మాత్రం లేపేస్తూ తన సొంత సామాజిక వర్గ సీట్లు మాత్రం అలాగే ఉంచుకుంటున్నాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి విధంగా దాదాపుగా తెలుగుదేశం పార్టీ నుంచి 55 మంది అభ్యర్థుల్ని, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి 11 మంది అభ్యర్థుల్ని, అంటే దాదాపు 66 మంది అభ్యర్థుల్ని ఈరోజు మంచి రోజు అయినటువంటి సందర్భంలో రెండు పార్టీలు కలిసి రెండు పార్టీల కీలక నేతలతో మాట్లాడి అనౌన్స్ చేయడానికి సిద్ధమవటం. అంటే జగన్మోహన్ రెడ్డి గోతికాడ నక్కలాగా వేచి చూస్తూ ఉంటాడు. ఏమనంటే తెలుగుదేశం పార్టీయో జనసేన పొత్తులో ఏదన్నా కొన్ని సీట్లు అంటే జనసేన వాళ్ళు ఆశించిన చోట తెలుగుదేశం వాళ్ళు ఆశించిన చోట జనసేన వాళ్ళు ఉంటే అక్కడ మిగిలిన అభ్యర్థుల్ని తన పార్టీలోకి తీసుకుందామని, లేదంటే తెలుగుదేశం పార్టీలోనో జనసేనలోనో 2-3 ఆశావాహులు ఉంటే వాళ్ళల్లో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే వాళ్ళని లాక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు స్వామి, మీకు అర్థం కావట్లా. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డిని ప్రకటించాడు. అతను ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడా? లేదు, నేను పోటీ చేయనని చెప్పాడు. నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలను పోటీ చేయమంటే నేను పోటీ చేయను అన్నాడు. అదేవిధంగా వసంత కృష్ణ ప్రసాద్ని మైలవరం నుంచి పోటీ చేయమంటే నేను పోటీ చేయనా అన్నాడు. భారత సారథిని మచిలీపట్నం ఎంపీగానో లేకపోతే వేరే స్థానానికి ఎమ్మెల్యేగానో పోటీ చేయమంటే నేను పోటీ చేయను అంటూ తెలుగుదేశం పార్టీకి, వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో మేము ఉండమంటూ తెలుగుదేశం పార్టీకి వచ్చారు. అదేవిధంగా జనసేన పార్టీలోకి మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి ఆ పార్టీ సీటు నాకు వద్దంటూ, వైసీపీ సీటు నాకు వద్దంటూ జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇది నేను ఎగ్జాంపుల్గా 3-4 సీట్లు 5-6 సీట్లు చెప్పా. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఎత్తిపోయాడని అర్థమైపోయింది. జనం చెప్పులతో చీపులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమైపోయింది. అయినా ఇంకా జగన్ని నమ్మేటువంటి నోటి ఉత్తరగాళ్ళకు మాత్రం అర్థం కావట్లా. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఇంకా కొంతమంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అని ఊడిగం చేస్తే తను చేసేటువంటి తప్పుడు పనుల్లో భాగస్వాములైనందుకు మీ తుత్తరలు తీరతాయి, మీరు విచారణలు ఎదుర్కొంటారు, మీ ఉద్యోగాలు ఇబ్బంది అవుతాయి, మీరు ఇబ్బంది పడతారనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే తెలుగుదేశం జనసేన ఊహించని విధంగా, ఎవరూ ఊహించని విధంగా, అంటే ఇంత తొందరగా వస్తుంది లిస్టు అని అనుకోలేదు. వీళ్ళిద్దరి మధ్య పొత్తు తేలదో, అభ్యర్థుల విషయంలో కూడా గొడవలు అయిపోతాయి, అది ఇదని చెప్పి వైసీపీ చాలా రకాలైనటువంటి ఆశలు పెట్టుకునింది. జగన్మోహన్ రెడ్డి అయితే చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. ఇక్కడి నుంచి ఎప్పటి మొప్పడిగా వచ్చేస్తారు, వాళ్ళందరికీ మనం సీట్లు ఇచ్చేద్దామని. పైగా ఈ నియోజకవర్గంలో పనికి మాలినోడు పక్క నియోజకవర్గంలో ఎంపీగా పనికి మాలినోడు ఎమ్మెల్యేగా పనికి మాలినోడు ఎంపీగా, ఈ రకంగా మార్చుకున్నప్పటికీ మళ్ళీ దాని మీద నిలబడలేక అనేక చోట్ల తన నిర్ణయాన్ని తానే వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా తెలుగుదేశం జనసేనని కన్ఫ్యూజన్లో పడేసి వాళ్ళ అభ్యర్థులను తొందరగా ప్రకటించేస్తే అక్కడ ఉన్నటువంటి అసంతృప్తులను తీసుకుందాం అనేటువంటి ప్రయత్నం. నాయన జగన్మోహన్ రెడ్డి, నీకు అర్థం కాట్లా, నీ పని ఎత్తిపోయిందని నీ పార్టీ వాళ్ళకి, యువతల పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది. తెలుగుదేశం గెలుస్తుందనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు. ప్రజల్లోకి ఆ విషయం బలంగా వెళ్ళిపోయింది. ఇటువంటి నేపథ్యంలో గెలిచే పార్టీ నుంచి ఎవరో పార్టీ మారరు. మీరు ఒకసారి గమనిస్తే రాష్ట్ర ప్రజలు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఆశావాహులకు సీట్లు రాలా, కానీ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారలా. మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుంచే పార్టీ మారటం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తోంది కాబట్టి, ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు రాకపోయినా వేరే రకమైనటువంటి న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి ఆ పార్టీలోకి ఎందుకని ఎవరు పోలా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో కొందరు ఆశావాహులకి సీట్లు రాకపోయినప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి, తెలుగుదేశం గెలుస్తుంది కాబట్టి, వైసీపీ ఘోరంగా ఓడిపోతుంది కాబట్టి ఆ పార్టీలో పోవటానికి ఎవరు సిద్ధంగా లేరు. అయితే తెలుగుదేశం జనసేన కూడా ఏదో 175 స్థానాలకు ఇప్పుడు 120, 130 అనౌన్స్ చేయడానికి సిద్ధంగా లేవు. పూర్తి స్థాయిగా క్లారిటీగా ఉండి ఎటువంటి కాంట్రవర్సీలు లేనటువంటి
ఉన్నటువంటి స్థానాలు మాత్రమే తెలుగుదేశం జనసేన మొదటి విడతగా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాయి. ఇక్కడ 55, అక్కడ 11, సరే నెంబర్ కొంచెం అటు ఇటుగా మారొచ్చు రిలీజ్ అయ్యే టైంకి రెండు పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకుంటాయి కాబట్టి. అయితే ఈ నంబర్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చాలా బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నవాళ్ళు, అదేవిధంగా జనసేన పార్టీకి కూడా బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నవాళ్ళు, ఈ రకంగా రెండు పార్టీలకి క్లారిటీ ఉన్నటువంటి బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి ఖచ్చితంగా గెలిచేటువంటి స్థానాలు మొదటి విడతలో ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టో వైసీపీ ఆశించినట్టో ఎటువంటి విభేదాలు జరగవు. వైసీపీకి ఈ లిస్టు భయం పుట్టిస్తుంది.